250 ఒక వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కొనాలనే ప్లానింగ్ లో ఉంటే ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. టుడే వీ హ్యావ్ ది బజాజ్ పల్సర్ N250 2025 వేరియంట్. ఆల్రెడీ N250 కి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి మార్కెట్ లో డ్యూక్ 250 అలాగే ఎక్స్ట్రీమ్ 250R అనేది ఉంది. నేనైతే ఆ టూ బైక్స్ తో ఈ మోటార్ సైకిల్ ని కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే వాటి యొక్క ప్రైస్ అనేది మోర్ దాన్ 2 lakh రూపీస్ ఉంది. ఇది అండర్ 2 lakh రూపీస్ లో వస్తుంది. ఎందుకు అంటే ఇది 2 valve ఇంజన్, దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది, అలాగే 5 speed గేర్ బాక్స్ ఉంది. ఎవరైనా నియర్ బై బోయిన్పల్లి కానీ థర్డ్ బండ్ కానీ ఈ మోటార్ సైకిల్ తీసుకునే ప్లానింగ్ లో ఉంటే కనుక వివిసి బజాజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,75,000 రూపీస్ ఉంది అండ్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. N250 కీ అనేది చాలా సింపుల్ అండ్ బేసిక్ గా వస్తుంది. దీనిపైన బజాజ్ లోగో అనేది ఉంది. ఒకసారి ఇగ్నిషన్ స్లాట్ లో కీ అనేది ఇన్సర్ట్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఏముందో ఇంటీరియల్ గా చూద్దాము. ఫ్రంట్ లుక్ అనేది చూడడానికి చాలా అగ్రెసివ్ ఉంది. సేమ్ లైక్ మనకి N160 లాంటి లుక్ ఉంటుంది, బట్ ఇది ఎల్డర్ సిబ్లింగ్. ఇది ది బెస్ట్ హెడ్ లైట్ అన్నమాట సెగ్మెంట్ లో. ఇగ్నిషన్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రంట్ లో ఏంటంటే ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇచ్చారు అండ్ డిఆర్ఎల్స్ అనేది చాలా అగ్రెసివ్ ఉంది. ఇది బై ఫంక్షన్ ప్రొజెక్టర్ లైట్ కాబట్టి నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ మిగతా పల్సర్ సిరీస్ లో ఉన్నట్టు దీంట్లో కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు, బట్ దీంట్లో అజర్ స్విచ్ అనేది ఇవ్వలేదు. అండ్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి 37 mm. గోల్డెన్ ఫోక్స్ అనేవి వైట్ ఇంకా రెడ్ కలర్ లో మాత్రం ఉంది. ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి ఒక్క బజాజ్ లాగానే దీంట్లో కూడా ఇంటీరియర్ సస్పెన్షన్ ఉంది. రమికా 2 piston క్యాలిపర్స్ ఉన్నాయి. ఇది యాక్సియల్లీ మౌంటెడ్, రేడియల్లీ మౌంటెడ్ అది కాదు. 300 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. యాక్సియల్ తో కంపేర్ చేస్తే రేడియల్ లో బెటర్ బ్రేకింగ్ ఉంటుంది. అండ్ ఇది ఎంఆర్ఎఫ్ జాపా టైర్స్ అనమాట. ఫ్రంట్ లో మనకి నాకు తెలిసి 110 సెక్షన్ టైర్ వస్తుంది విత్ 17 inches వీల్స్. NS200 తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మచ్ బెటర్ టైర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 250cc 2 valve ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. 24.5 PS పవర్ అలాగే 21.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ చూసి మీరు ఒక హై రేవింగ్ ఇంజన్ అనుకోకండి, ఎందుకంటే ఇది 2 valve ఇంకా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. మనకు NS200 లో ఏంటంటే 4 valve ప్లస్ అది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. మీకు టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఇది స్కిప్ చేసేసి NS200 తీసుకోండి, ఎందుకంటే దీంట్లో అంత పర్ఫార్మెన్స్ అనేది ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత. డ్యూక్ 250 తో ఎందుకు కంపేర్ చేయట్లేదంటే దీంట్లో 6 speed గేర్ బాక్స్ లేదు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లేదు, 4 valve లేదు, టోటలీ డిఫరెంట్ ఇంజన్ అనమాట. అండ్ ఇంజన్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సిటీలో మనకి మెయిన్ గా ఇనిషియల్ ఇంకా మిడ్ అండ్ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. 800 mm సీట్ హైట్ ఉంది కాబట్టి అరౌండ్ 5'5'6" ఉన్న వాళ్ళు చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ అనేది 164 kgs ఉంది. కొద్దిగా వెయిట్ అనేది డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 250 స్టిక్కరింగ్ వస్తుంది. దీంట్లో టోటల్ గా 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది ఈ సెగ్మెంట్ లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ వస్తుంది. 35 నుండి 38 kmpl వరకు మీరు మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్ప్లిట్ సీట్ ఉంది కాబట్టి మీకు ఫ్యామిలీ కోసం డీసెంట్ కంఫర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ పల్సర్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇది N160 కి డాడీ కాబట్టి N250 అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే నేను డెఫినెట్లీ బ్లాక్ కలర్ రికమెండ్ చేస్తాను. అండ్ రియర్ లో మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంది. అండ్ ఈ సస్పెన్షన్ అనేది మీ వెయిట్ కి తగ్గట్టు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఎగ్జాస్ట్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్. దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది వినడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడ షోరూమ్ లో ఉన్నాను కాబట్టి అంత ప్రాపర్ సౌండ్ అనేది రాదు కాబట్టి నేను ఆన్ చేయలేకపోయాను. అండ్ రియర్ బ్రేక్స్ గురించి మాట్లాడితే దీంట్లో 230 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వదు. రియర్ లో మనకి 140/70 ఇంచ్ టైర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ టైర్స్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ నైలో గ్రిప్ జాపా టైర్స్ అయితే వస్తున్నాయి. కంపేరింగ్ టు NS200 దీంట్లో చాలా బెటర్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ టైర్ కూడా మనకి చూడడానికి డీసెంట్ వైడ్ అయితే ఉంది. ఒక డీసెంట్ క్వాలిటీ మనకి టైర్ దగ్గర ఉంది విత్ టైల్ టైర్ అనేది వస్తుంది విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టైల్ లైట్. అండ్ కొద్దిగా మనకి స్పోర్టియర్ గా కనిపించడానికి స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫీమేల్ శారీ గార్డ్ అనేది ఉంది, కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. ఇక్కడ కూడా N250 స్టిక్కరింగ్ ఉంది. ఫ్యామిలీకి యూజ్ చేద్దాం అనుకుంటే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. యాక్సరీస్ లో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది, చైన్ లూబింగ్ లో ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఇది 5 speed గేర్ బాక్స్, మనకి 6 speed అయితే కాదు. కాంపిటీషన్ లో చూసుకుంటే మనకి 6 speed గేర్ బాక్స్ ఉంది, బట్ దీంట్లో ఇప్పటికి కూడా 5 speed ఇచ్చారు, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ కాదు కాబట్టి. అండ్ ట్యాంక్ పైన మనకి 3D పల్సర్ ఎంబ్లమ్ వస్తుంది. అండ్ ఇది 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఈ సెగ్మెంట్ లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ వస్తుంది, ఎందుకంటే ఇది 2 valve ఇంజన్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ NS200 తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ బైక్ మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. E20 ఫ్లెక్స్ వీల్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు, టైప్ సి కి అప్గ్రేడ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లచ్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే చాలా లైట్ ఉంది. దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గేర్స్ అనేది డౌన్ చేసిన ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ బేసిక్ గా మనకి మిగతా పల్సర్ సిరీస్ లో ఏవైతే స్విచెస్ ఉన్నాయి కదా అవే దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాక్ లిట్ లైట్ అనేది ఉంటుంది కాబట్టి నైట్ టైంలో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి డెడికేటెడ్ గా బటన్ ఇచ్చారు, సేమ్ లైక్ N160 టాప్ మోడల్ ఇచ్చారు కదా. అండ్ బజాజ్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు N160 లో ఉన్న సెమీ డిజిటల్ మీటర్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకురండి, ఎందుకంటే ఇది అంత ప్రాపర్ గా నాకైతే నచ్చట్లేదు. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కానీ మీలో ఎందరు యూజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ దీంట్లో RPM కానీ, టైమ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూల్ ఇండికేటర్ కానీ, అండ్ ఓడో, మిగతా 3 రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సెట్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ దీంట్లో కంట్రోల్ చేయడానికి ఒక మోడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఏం ఫీచర్స్ ఇచ్చారో చూద్దాము డీటెయిల్ గా.
ఈ మోడ్ బటన్ని క్లిక్ చేస్తా ఉంటే ఇక్కడ రీఫ్యూల్ గానీ, అలాగే మనకి పల్సర్ కోడ్ అనేది వస్తది. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. కింద ఇన్‌స్టాంట్ ఫ్యూయల్ ఎకనామీ ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఏ ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ బి ఉంది. అండ్ అలాగే దీంట్లో మనకి డిస్టెన్స్ టు ఎంప్టీ కూడా ఉంది. దీంట్లో మనకి 3 ఏబీఎస్ మోడ్స్ అని చెప్పాను కదా! రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్ అని చెప్పేసి. ఆఫ్ రోడ్‌లో మనకి రియర్ ఏబీఎస్ అనేది ఆఫ్ అయిపోతది. అండ్ రోడ్‌తో కంపేర్ చేసుకుంటే రెయిన్‌లో మనకి దీని యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంకా బెటర్‌గా ఉంటది. అండ్ ఇక్కడ వార్నింగ్స్ ఉన్నాయి కదా! దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఎంటర్ అని చెప్పేసి వచ్చింది కదా! ఎంటర్ వార్నింగ్స్‌లోకి మనం ఎంటర్ అయిపోతే సో ఇక్కడ మనకి ఏందంటే బ్లూటూత్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. దాని తర్వాత పల్సర్ కోడ్ ఉంది. బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మనకి ఏందంటే డిస్టెన్స్ టు ఎంప్టీ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నుంచి మనం ఎగ్జిట్ అయినట్టయితే దీని తర్వాత మనకి ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎంటీసీ ఆన్ అని చెప్పి చూపిస్తుంది కదా! ఎంటీసీ అంటే మనకి మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పేసి ఆన్ అయితే ఉంది ప్రెజెంట్. అదే మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనం ఆన్ గానీ, ఆఫ్ గానీ అయితే చేసుకోవచ్చు. మోడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కీ ప్రెస్డ్ అని చెప్పి చూపిస్తుంది. దాని తర్వాత రిలీజ్ అని చెప్పేసింది. ఇప్పుడు మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఉంది. మళ్ళీ సేమ్ అలాగే మనం కీ ప్రెస్డ్ అని చెప్పిన తర్వాత రిలీజ్ చేస్తే అప్పుడు మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతది. నేనైతే పర్సనల్‌గా ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసి ఉంచుకోవడమే బెటర్ అంటాను. ఎందుకంటే మనకి బెటర్ సేఫ్టీ అనేది యాడ్ చేస్తది కాబట్టి. ప్రతిసారి ఇంత లోపలికొచ్చి ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే బదులు డైరెక్ట్ దాన్ని ప్రతిసారి ఆన్‌లో ఉంచుకుంటే చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. అండ్ ఈ మీటర్ పైన మీ ఒపీనియన్ ఏందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. చాలా మందికి ఓల్డ్ పల్సర్ N160లో ఉన్న మీటర్ అనేది పర్సనల్ ఫేవరెట్. నాకు కూడా అదే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ ఓడో గానీ, ట్రిప్ ఏ గానీ, ట్రిప్ బి అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. టర్న్ బటన్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటివి దీంట్లో ఉన్నాయి. అండ్ ప్రతి మోడ్‌లో మనకి ఏబీఎస్ అనేది చాలా డిఫరెంట్‌గా పనిచేస్తది. సెన్సిటివిటీ అనేది చేంజ్ అయితదన్నమాట దాంట్లో. సో ఫైనల్‌గా బజాజ్ పల్సర్ N250ని ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే 250 సీసీ సెగ్మెంట్‌లో ఒక వాల్యూ ఫర్ మనీ 250 సీసీ మోటార్ సైకిల్ కావాలి. అండ్ ఎవరికైతే సిటీ యూజర్స్ ఎక్కువ ఉంటది కదా! వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో ఇనిషియల్ టార్క్ అనేది చాలా బాగుంటది. లో ఎండ్ గానీ, మిడ్ ఎండ్ గానీ, టాప్ ఎండ్ అనేది అంత ఎక్స్‌పెక్ట్ చేయకండి. అప్పుడప్పుడు మీరు హైవే టూరింగ్ అనేది చేయొచ్చు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఇది మనకి 2 వాల్వ్ ఇంజిన్‌తో వస్తుంది. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. మనం N250ని డ్యూక్ 250 గానీ లేకపోతే ఎక్స్‌ట్రీమ్ 250Rతో కంపేర్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకి DOHC 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటది. అది టోటల్లీ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోటార్ సైకిల్ అవి రెండు కూడా. N250 అనేది బిగినర్స్ కి ఒక వాల్యూ ఫర్ మనీ 250 సీసీ మోటార్ సైకిల్ కావాలనుకున్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. 4V ఇంజన్స్ తో కంపేర్ చేసుకుంటే 2Vలో మనకి బెటర్ లో ఎండ్ ఇంకా మిడ్ ఎండ్ అనేది ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కంపేరింగ్ టు 4 వాల్వ్ ఇంజన్. సో ఫైనల్ గా ఇదైతే బజాజ్ పల్సర్ N250 2025 వేరియంట్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. ఈ మోటార్ సైకిల్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.